దక్షిణాది మీద 50% కుట్ర అని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు నిన్న. టీవీ9 గ్రూప్ వాళ్ళు ఢిల్లీలో ఒక కాంక్లేవ్ పెట్టారు. వాట్ ఇండియా థింక్స్ టుమారో అనే కాంక్లేవ్. ఇందులో పార్టిసిపేట్ చేశారు రేవంత్ రెడ్డి. పార్టిసిపేట్ చేసినప్పుడు ఈ మాట అన్నారు, దక్షిణాది మీద 50% కుట్ర. దేనికి రిఫరెన్స్ ఇది? నేను నిన్ననే ఈ వీడియో చేశాను. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పార్లమెంట్ సీట్ల నంబర్ పెంచబోతున్నారు, 50% పెంచబోతున్నారు అక్రాస్ ద బోర్డు. దానివల్ల ఇప్పుడున్నటువంటి 543 సీట్లు 816కి పెరుగుతాయి. దాని గురించి నిన్న డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను. ఆ వీడియోలో కింద లింక్ కూడా ఇస్తాను, చూడొచ్చు చూడని వాళ్ళు. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు దాన్ని పట్టుకొని ఇది దక్షిణాది మీద కుట్ర అంటున్నారు. అదే కనుక జరిగితే ఈ ప్రాంతంతో అవసరం ఉండదు అంటారు. ఈ ప్రాంతంతో అంటే దక్షిణాదితోటి, దక్షిణాది రాష్ట్రాలతో సంబంధం లేకుండానే ఈ దేశంలో రాజకీయాలు నడుస్తాయి అనేది ఆయన ఉద్దేశం. ఉత్తరాదిలోని 4 రాష్ట్రాల ఎంపీ సీట్లతోటి కేంద్రంలో అధికారంలోకి రావచ్చు. కాబట్టి దీని మీద పోరాటం చేయాలి, డీలిమిటేషన్పై పోరాటానికి సిద్ధం కావాలి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అన్నారు. డీటెయిల్ న్యూస్ ఏమిటంటే, ఈనాడులో దేశంలో జనాభా సంఖ్య ఆధారంగా ఎంపీ సీట్లని 50% పెంచుతుండటం వెనక కుట్ర దాగి ఉన్నదని, అదే జరిగితే దక్షిణ భారతంతో సంబంధం లేకుండా ఉత్తర భారతంలోని 4 రాష్ట్రాల సీట్లతోటి కేంద్రంలో అధికారంలోకి రావచ్చని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు అని అన్నారు. మధ్యప్రదేశ్, యూపీ, రాజస్థాన్, బీహార్ ఈ 4 రాష్ట్రాల సీట్లతోటి కేంద్రంలోకి ఏ పార్టీ అయినా కూడా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. ఉత్తరాది రాష్ట్రాల్లో పెరిగే సీట్ల వల్ల దక్షిణాది రాష్ట్రాల అవసరం లేకుండా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వంలో జాతీయ రాజకీయాల్లో దక్షిణాది రాష్ట్రాల నేతలకు చోటు లేకుండా పోతుంది. ఉత్తర దక్షిణ భారతానికి మధ్య అంతరాన్ని ఎన్డీఏ ప్రభుత్వం పెంచుతోంది అని ఈ విధంగా విమర్శలు చేశారు. ఐ డోంట్ నో వెదర్ ఐఎమ్ మిస్సింగ్ సంథింగ్ హియర్. ఎందుకంటే నిన్ననే ఎక్స్ప్లెయిన్ చేశాను, అక్రాస్ ద బోర్డు పెంచడం అంటే అదే ప్రపోర్షన్ని మెయింటైన్ చేయటం, అదే రేషియో ఉండటం. దానికి అర్థం ఏంటి? ఉత్తరప్రదేశ్లో ప్రస్తుతం 80 సీట్లు ఉన్నాయి ఎంపీ సీట్లు. అవి రేపు కనుక 50% పెంచితే అప్పుడు 120 సీట్లు అవుతాయి. అదే సూత్రం అన్ని రాష్ట్రాలకి వర్తిస్తుంది. కేరళలో 20 ఎంపీ సీట్లు ఉన్నాయి ప్రస్తుతం, 50% పెంచితే 30 సీట్లు అవుతాయి. ఒకవేళ నార్త్ ఇండియన్ డామినేషన్ ఉంటే అది ఆల్రెడీ ఉన్నది. 543 సీట్లలో ఎక్కువ శాతం ఉత్తరాది రాష్ట్రాలకు చెందినవే ఉన్నాయి ఎంపీ సీట్లు ఆల్రెడీ. సో ప్రపోర్షనేట్గా పెరిగినప్పుడు అదే పెరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ప్రత్యేకంగా 50% స్ట్రెంగ్త్ పెంచడం వల్ల అదనంగా ఉత్తరాది రాష్ట్రాలకు ఒరిగేదేమీ లేదు. ఓవరాల్గా ఉత్తరాది డామినేషన్ ఎక్కువ జాతీయ రాజకీయాల్లో అనేది నిజం, కానీ అది వేరే ఇష్యూ. అది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్. 50% స్ట్రెంగ్త్ని పార్లమెంట్లో పెంచటం వల్ల, ప్రపోర్షనేట్గా ప్రతి రాష్ట్రంలో 50% సీట్లను పెంచటం వల్ల అదనంగా ఉత్తరాది రాష్ట్రాల బలం ఏమీ పెరగదు. మరి ఏ ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ఈ మాట అంటున్నారో అర్థం కావట్లా. ఇప్పుడు ఆల్రెడీ యూపీ, మధ్యప్రదేశ్, బీహార్, రాజస్థాన్లో ఎంత నెంబర్ ఉందో 50% పెరుగుతుంది. అదేవిధంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, తమిళనాడు ఈ రాష్ట్రాల్లో కూడా అదే ప్రపోర్షన్లో పెరుగుతుంది. కాబట్టి 50% అక్రాస్ ద బోర్డు పార్లమెంట్లో సీట్లు పెంచడం వల్ల ప్రతి రాష్ట్రానికి ఈక్వల్గా పెరుగుతాయి. దానివల్ల ఉత్తరాది రాష్ట్రాలకి అదనంగా వచ్చే లాభం లేదు, దక్షిణాది రాష్ట్రాలకి అదనంగా జరిగే నష్టమూ లేదు. మరి ఏ బేసిస్ మీద, ఏ రకమైనటువంటి అవగాహనతోటి రేవంత్ రెడ్డి గారు ఈ వ్యాఖ్యలు చేశారో నాకు అర్థం కావట్లేదు. లేదు దీని వెనక ఇంకా ఏదో అంశాలు ఇమిడి ఉన్నాయి అని ఎవరికైనా తెలిస్తే కామెంట్స్లో మీరు రాయండి.